సో ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో స్టోర్డ్ ఇన్ ఏ కీ వాల్యూ పేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ డేటా అంటే ఒక స్టూడెంట్ ఉంటాడు, అతనికి సంబంధించిన డేటా. ఓకే, ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి సంబంధించిన డేటా. ఓకే, ఒక స్కూల్ ఉంది, దానికి సంబంధించిన డేటా. ఇలా దేనికి స్పెసిఫిక్గా రిలేటెడ్ డేటా ఉందో దాన్ని స్టోర్ చేయడానికి ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీని సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే మనం లెట్ కానీ కాన్స్ట్ కానీ యూజ్ చేస్తాం. సేమ్ ఎప్పటిలాగా జావా స్క్రిప్ట్ ఎలా అయితే లెట్ కాన్స్ట్ యూజ్ చేస్తున్నామో అలాగే దీంట్లో కూడా అలాగే యూజ్ చేస్తాం. కాన్స్ట్ స్టూడెంట్, నేను స్టూడెంట్ అతని డేటా అనేది నాకు కావాలి, ఇన్సర్ట్ చేస్తున్నాను స్టూడెంట్ రిలేటెడ్ డేటా. సో ఇట్లా ఈక్వల్స్ పెట్టేసి ఇలా రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ అనేది వేరియబుల్. ఓకే, ఆబ్జెక్ట్స్ యొక్క వేరియబుల్, దీంట్లోనే మొత్తం డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈక్వల్స్ పెట్టేసి కర్లీ బ్రాసెస్ ఉంది కదా, దీన్ని మనం ప్రాపర్టీ అంటాం. ఓకే, ఈ ప్రాపర్టీలో ఏముంటాయి అంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక కీ వాల్యూ పేర్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్కి ఏముంటుంది, నేమ్ రామను. ఓకే, మనం ఇలా కామ పెడతాం, ఎవ్రీ ప్రాపర్టీ తర్వాత కామ పెడతాం. ప్రాపర్టీలో ఏమేమి ఉంటాయి, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో కీ, ఈ నేమ్ ఏమో కీ, ఈ రైట్ సైడ్ రాసేదేమో వాల్యూ. ఓకే, దీని తర్వాత ఏజ్ 25. దీని తర్వాత వచ్చేసి ఇంకేమేమి ఉంటాయి, కోర్స్ ఎంసీ అని అనుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు నార్మల్గా మనకు ఎప్పుడైనా వేరియబుల్లో అసైన్ చేయాలంటే మనం ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం కదా. ఇందులో వాల్యూ ఈ కీలో అసైన్ చేయాలంటే ఇలా కాలన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు యూజ్ చేయొద్దు. సో ఇక్కడ ఏమైందంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ నేమ్ రామ్ అనేది ఒక ప్రాపర్టీ. ఇక్కడ నేమ్ అనేది కీ, దాని వాల్యూ వచ్చేసి రామ్. ఏజ్ అనేది కీ, 25 అనేది దాని వాల్యూ. కోర్స్ అనేది కీ, ఎంసీఏ అనేది దాని వాల్యూ. ఓకే, ఇది ఒక్కొక్క ప్రాపర్టీకి కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఇది అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉంది, ఇప్పుడు నాకు ఇదంతా ఎక్కడ స్టోర్ అయిందంటే మెమరీలో స్టోర్ అవుతుంది, ఒక బాక్స్ లాగా. ఓకే, స్టూడెంట్ అనే బాక్స్లో ఇవన్నీ స్టోర్ అయి ఉన్నాయి. నేను దాన్ని తీయాలి, నాకు కావాలి, ప్రింట్ చేయాలి. సో అలా ప్రింట్ చేయాలంటే సేమ్ ఇలా కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసి ఇలా ఇది ఎట్లా రాస్తామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్, ఈ స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి దాని తర్వాత డాట్ పెట్టి కీ రాస్తాం. 2 టైప్స్గా మనం ప్రింట్ చేయొచ్చు, ఒకటి డాట్ నోటేషన్, ఇంకోటి బ్రాకెట్ నోటేషన్. ఈ డాట్ నోటేషన్ ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను, ఇప్పుడు చెప్పేది డాట్ నోటేషన్. కోడ్స్ అవసరం లేదు, ఈ కామా కూడా అవసరం లేదు. ఓకే, ఈ డాట్ నోటేషన్ ఎట్లా అంటే స్టూడెంట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ రాస్తాం, దాని తర్వాత కీ రాస్తాం, మనకి ఏం కావాలో ఆ కీ. సేవ్ చేస్తున్నాను. సో ఎక్కడ నోడ్ ఆబ్జెక్ట్స్ డాట్ జేఎస్ డ్రామన్ వచ్చేసింది. ఓకే, స్టూడెంట్ అనేది ఏంటిది ఆబ్జెక్ట్ నేమ్, నాకు ఏ వాల్యూగా కీ పెట్టాలి దాని తర్వాత. అంటే మనకు స్టూడెంట్ నేమ్ అంటే ఏమొస్తుంది అంటే దాని వాల్యూ వస్తుంది. ఓకే, నేను ఇదే ప్లేస్లో కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ డాట్ ఏజ్ పెట్టేసిన. చూద్దాం, నువ్వు అది ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే, కోర్స్
ఇలా 3 వచ్చేసినాయి కదా. సో ఇలా మనకు డాటా అనేది ప్రింట్ చేయొచ్చు. ఇది డాట్ నోటేషన్ ద్వారా మోస్ట్లీ మనం ఇదే యూజ్ చేస్తాం. ఇంకోటి వచ్చేసి బ్రాకెట్ నోటేషన్ కూడా ఉంటుంది. ఇందులో ఎలా అంటే సేమ్ ఇక్కడ దీనికి బదులు మనము డాట్ నేమ్ పెట్టే బదులు బ్రాకెట్లో ఆ కర్లీ బ్రాసెస్లో మనం ఆ కీ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఈ నేమ్ అనేది కీ కదా, కర్లీ బ్రాసెస్లో ఆ కీ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ సారీ console.log స్టూడెంట్ ఆబ్జెక్ట్ నేమ్ మన బ్రాకెట్లో కీ ఇలా రాస్తాం. నెక్స్ట్ సేమ్ స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, దాని తర్వాత బ్రాకెట్లో కీ రాస్తాం. ఓకే, ఆ కీ అనేది మనము దీంట్లోనే రాయాలి, ఏది స్ట్రింగ్లో రాయాలి. ఓకే, బ్రాకెట్లో. ఇక్కడ డాట్ నోటేషన్లో అయితే డైరెక్ట్ ఇది ఎట్లా ఉందో అలాగే రాస్తాం. బ్రాకెట్ నోటేషన్ మాత్రం అది బ్రాకెట్ పెట్టేసి స్ట్రింగ్లో కీ అనేది రాయాలి. ఓకే, మోస్ట్లీ మనం ఈ డాట్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదే ఫాలో అవ్వండి. మోస్ట్లీ 99% కేసెస్లో ఇదే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక డాటా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, దీంట్లోనే ఇంకో ప్రాపర్టీ నేను యాడ్ చేయాలి. ఏ ప్రాపర్టీ అంటే జెండర్ అనుకుందాం. ఓకేనా, జెండర్ అనేది నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఇన్సర్ట్ చేయాలి. యాడింగ్ న్యూ ప్రాపర్టీస్ టు ది ఆబ్జెక్ట్. ఎలా రాస్తామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ రాస్తాం. ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి డాట్ పెట్టేసి నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నా, జెండర్ మేల్. ఓకే, సో ఎప్పుడైనా మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఈక్వల్స్ టు పెడతాం. ఓకే, ఇప్పుడు ఇది అందులో యాడ్ అయిపోద్ది. కన్సోల్ డాట్ లాగ్ చేయలేదు. ఇప్పుడు చూడు, ఈ 3 ఒకసారి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మేల్ అనేది అందులో యాడ్ అయిపోయింది కదా, మళ్ళీ మొత్తం 4 ఒకసారి ప్రింట్ అవుతాయి. అర్థమైందా? మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, ఇది ఒకవేళ దీన్ని కామెంట్ చేస్తే ప్రింట్ అవ్వవు, మొత్తం ప్రింట్ అవుతాయి. చూడు, సేవ్ చేసి నేమ్ రామ్, ఏజ్ 25, కోర్స్ ఎంసీఏ, జెండర్ యాడ్ అయిందా దీంట్లో, స్టూడెంట్స్లో యాడ్ అయిపోయింది. ఓకే, నేను ఎక్కడ కామెంట్ పెట్టినా, ఇది 1 by 1 పెట్టినా. ఇక్కడ మనం అన్నీ వచ్చేస్తున్నాయి కదా, స్టూడెంట్స్నే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్నే ప్రింట్ చేస్తున్నాం, అందులో ఇట్లా వచ్చింది. ఒకవేళ నాకు స్పెసిఫిక్ ప్రాపర్టీ కావాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ అలా చేస్తాను. నాకు డిలీట్ చేయాలి, ఏదైనా డిలీట్ చేయాలనుకున్నప్పుడు నాకు జెండరే డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో డిలీట్ అని పెట్టేసి స్టూడెంట్ డాట్ ఏజ్, మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసి సారీ జెండర్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఐ మీన్ ఇక్కడ వరకు ఒకటి వస్తుంది, ఇక్కడ వరకు ఇంకో స్టేట్మెంట్ వస్తుంది. చూడు, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కన్సోల్లో జెండర్ వచ్చింది. ఓకే, సెకండ్ కన్సోల్లో డిలీట్ చేసినాక పోయింది, జెండర్ పోయింది. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్స్ గురించి. సో నేను ప్రాక్టీస్ సెట్స్ ఇస్తా. ఇట్లనే ఇంకా మనం చాలా డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, ఫస్ట్ ఇండెక్స్లో పెట్టచ్చు, సెకండ్ ఇండెక్స్లో పెట్టచ్చు, ఇట్లా ఉంటాయి. ఓకే, అది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తా. దీనికి ప్రాక్టీస్ సెట్స్ ఇస్తా. ఇది అర్థమైందిగా ఆబ్జెక్ట్స్ అని క్లియర్గా? రైట్.